Hello, hi guys, very good evening. Welcome to Kartikeya IAS Academy ki swagatam. Yes, today's Hindu daily analysis లో భాగంగా 15th April 2025 మనకి ఎటువంటి షార్ట్స్ ఉన్నాయి, ఎటువంటి క్విక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎటువంటి హైలైట్స్ మన ఎడిటోరియల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనేది మనకి ఆల్రెడీ thumbnail లో చూసా ఉంటారు. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో వీలైతే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఓకే, ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనది బిహు బీట్స్ అండి. సో బిహు అనేది తెలిసి మీకు ఒక ఫెస్టివల్ సంబంధించింది. సో బిహు అనే ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అనేది మీకు తెలుసు ఆల్రెడీ. సో యాజ్ వెల్ యాజ్ మనకి బిహు ఫెస్టివల్ అనేది మనకి జనరల్గా సంక్రాంతి ఎలాగైతే సౌత్ ఇండియాలో మన సంక్రాంతి ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో హార్వెస్ట్ టైప్ ఆఫ్ ఫెస్టివల్. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ హార్వెస్ట్ ఫెస్టివల్ మనకి అస్సాం లాంటి ప్రాంతంలో సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన న్యూస్ అండి. సో ట్రూ పెర్ఫార్మ్డ్ ఫర్ రంగోలీ బిహు సెలబ్రేషన్స్ ఇన్ గౌహతి అస్సాం మార్కింగ్ ద అస్సామీస్ న్యూ ఇయర్ అండి. సో బిహు ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కల్చర్ అండ్ అగ్రికల్చరల్ ఫెస్టివల్ ఇన్ అస్సాం సింబలైజింగ్ ద స్పిరిట్ రిథమ్ అండ్ అగ్రిగేట్ హెరిటేజ్ ఆఫ్ ద రీజియన్. అంటే ఏదైతే మనకి ఖరీఫ్ క్రాప్ అయిపోయిన తర్వాత పంటలు చేతికి వచ్చిన తర్వాత మనం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో, మనం ఎలాగైతే సౌత్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటామో, సో సంక్రాంతి ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన అస్సాంలో మనది హార్వెస్ట్ ఫెస్టివల్ బిహు. సో ఇది ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన ఒక న్యూస్. ఓకే, సో దీని గురించి ఒకసారి చూసుకుంటే మనకి రంగోలీ బిహు అంటాం ఫ్రెండ్స్. బొహాంగ్ బిహు, రంగోలీ బిహుని బొహాంగ్ బిహు అని కూడా అంటాం. సో మనకి సెలబ్రేట్ ఇన్ ఏప్రిల్ మార్క్స్ ది అస్సామీస్ యొక్క న్యూ ఇయర్. అంటే మనకి జనరల్గా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఏప్రిల్లో మనకి వస్తుంది కొత్త అమావాస్య అంటాం. సో అలా కొత్త తెలుగు న్యూ క్యాలెండర్ అంటాం కదా. సో అలాగే ఇక్కడ అస్సాం వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ న్యూ క్యాలెండర్ మనకి రంగోలీ బిహు. సో అలా మనకి ఒక టైప్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ సోయింగ్ సీజన్ అంటాం. సోయింగ్ సీజన్ యొక్క బిగినింగ్ని మనం ఈ యొక్క రంగోలీ బిహుగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. అలాగే కొంగాలి బిహు వచ్చేసరికి కటీ బిహు ఫ్రెండ్స్. ఇది అక్టోబర్లో సెలబ్రేట్ చేస్తారు. మోర్ సోలెమ్ ఫెస్టివల్ లింక్డ్ విత్ క్రాప్ ప్రొటెక్షన్ సందర్భంగా. ఓకే, పరిరక్షణ సందర్భంగా, పంట పరిరక్షణ సందర్భంగా ఈ యొక్క సెలబ్రేట్ చేసుకుంటారు కంగోలీ బిహు అని. అలాగే మనకి బొగాలి బిహు వచ్చేసరికి మగ్ బిహు. ఇది మనకి జనవరిలో సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్ మనం చెప్పాం కదా. సో టైప్ ఆఫ్ హార్వెస్ట్ సీజన్ అంటే పంట చేతికి వచ్చిన టైంలో మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలాగైతే సౌత్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటాం అలా అస్సాంలో టైప్ ఆఫ్ బొగాలి బిహు అని సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. రంగోలీ బిహు వచ్చేసరికి సోయింగ్ సీజన్ అంటే మనకి విత్తనాలు వేసే టైంలో, ఏప్రిల్ స్టార్టింగ్లో మనకి వేస్తారు. విత్తనాలు వేసే టైంలో మనకి ఈ రంగోలీ బిహు. మనకి హార్వెస్ట్, ఓకే, సో పంట చేతికి వచ్చే టైంకి మనకి బొగాలి బిహు, మధ్యలో కొంగాలి బిహు. సో ఇలా మనకి బిహు అనేది కామన్, బట్ మనకి టైప్ ఆఫ్ రంగోలీ, కొంగాలి, అలా బొగాలి ఈ మూడు కూడా మనకి డిఫరెన్స్ అనేది అది తెలుసుకోవాలి. సో దీని నుంచి మనకి బిట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే కల్చరల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి ఇది బిహు డ్యాన్స్, డోల్ డ్రమ్స్, బీట్స్ అండ్ ట్రెడిషనల్ సాంగ్స్తో మనకి ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారు. పాపులర్ అమాంగ్ అస్సామీ కమ్యూనిటీ రిగార్డ్లెస్ ఆఫ్ రీజన్ ఆఫ్ ఎథనిసిటీ. సో ప్రతి ఒక్క కమ్యూనిటీ పార్టిసిపేట్ చేస్తారు ఈ ఫెస్టివల్లో. ముఖ్యంగా రికగ్నైజేషన్, యునెస్కో రికగ్నైజేషన్ ఇచ్చింది దీనికి 2023లో మనకి రికగ్నైజేషన్ అయితే లభించింది ఫ్రెండ్స్. రికార్డ్ నెంబర్ ఆఫ్ డాన్సర్స్ పెర్ఫార్మ్డ్ ది బిహు డాన్స్ ఎర్నింగ్ ఏ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇంక్రీజింగ్ గ్లోబల్ అటెన్షన్ టు ద ట్రెడిషన్ ఆల్రెడీ. ఓకే, దీనికి వరల్డ్ రికార్డ్ బుక్ కూడా మనకి వన్ ఆఫ్ ది గిన్నెస్ వరల్డ్ బుక్ రికార్డ్ కూడా మనకి లభించింది. సో నెంబర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. అయితే బిహు డాన్స్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఫోక్ డాన్స్ ఫ్రెండ్స్ పెర్ఫార్మ్డ్ బై బోత్ మెన్ అండ్ ఉమెన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు UPSCలో. బిహు డాన్స్ అనేది ఓన్లీ మెన్, ఓన్లీ ఉమెన్ అంటే మనకి బోత్ మెన్ అండ్ ఉమెన్. సో వన్ ఆఫ్ ది ఫాస్ట్ ఫేస్ స్టెప్స్ అండ్ రిథమిక్ మ్యూజిక్స్తో మనకి పెర్ఫార్మ్ చేస్తారు. అలాగే డోల్, పిపా, తాల్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేస్తారు మనకి. ఓకే, సో ఇలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు మనకి, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు ఇలాంటివి. ఓకే, మెన్ అండ్ ఉమెన్ మనకి వన్ ఆఫ్ ది సో పెర్ఫార్మెన్స్ చేస్తారు. అయితే క్వశ్చన్ ఎలా వస్తుంది మనకి, సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రంగోలీ బిహు. రంగోలీ బిహు గురించి అడుగుతున్నాం. అంటే సోయింగ్ సీజన్ మనకి ఇందులో సెలబ్రేట్ చేసే ఒక టైప్ ఆఫ్ ఫెస్టివల్. సో ఇట్ ఈస్ సెలబ్రేట్ యాజ్ అస్సాం న్యూ ఇయర్. ఎస్, ఖచ్చితంగా కరెక్ట్. ఇట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ హార్వెస్ట్ సీజన్ కాదు, మనకి సోయింగ్ సీజన్. సో చాలా ఇంపార్టెంట్. అంటే మనకి సోన్ సీజన్ స్టార్ట్ అయిన మనకి రంగోలీ, హార్వెస్ట్ సీజన్లో సెలబ్రేట్ చేసేది మనకి బొగాలి బిహు. ఓకే, అలాగే మనకి టైప్ ఆఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ ట్రెడిషనల్ డాన్స్ అండ్ మ్యూజిక్ పెర్ఫార్మ్ విత్ ఇన్స్ట్రుమెంట్ డోల్ అండ్ పిపా. కరెక్టే. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి 1 and 3 సి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో సి ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, అగ్రికల్చర్ నుంచి ఒక టైప్ ఆఫ్ టాపిక్ అండి. సో అగ్రికల్చర్ నుంచి ఈ విధమైన టాపిక్ అడిగారు. ఏ రీసెంట్ స్టడీ హ్యాస్ ఫౌండ్ దట్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ హూ ఎంగేజ్ ఇన్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ టెండ్ టు ఇంప్రూవ్ లేబర్ యూజ్ ఎఫిషియన్సీ ఆన్ దేర్ ఫార్మ్స్ అంట. అంటే మనకి ఇప్పుడు ట్రెడిషనల్గా ఉందంటే, సో మనకి ఎవరైతే ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. లైక్ మనకి బయట సిటీస్లో డైరీ ఫార్మ్స్ లాంటివి పెట్టుకోవడం, పౌల్ట్రీస్ లాంటివి పెట్టుకోవడం, బయట రాష్ట్రాలకు వెళ్ళి ఎంప్లాయ్మెంట్ని సర్చ్ చేసుకోవడం,
ఓకే, సో ఇలా వెళ్ళిపోయి వాళ్ళ యొక్క భూముల్లో మనకి టైప్ ఆఫ్ కౌలు రైతులను పెట్టి పంటను పండించుకోవడం. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి బయటపడుతుంది దేశం. సో జనరల్గా అగ్రికల్చర్లో ఫేస్ చేసే మన మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్ ఏది? మన దేశంలో అగ్రికల్చర్లో మనకి మేజర్గా ఫార్మర్స్ ఎదుర్కొంటున్న మేజర్ అన్ఎంప్లాయ్మెంట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ హిడెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఎంగేజింగ్ మోర్ లేబర్స్ దెన్ రిక్వైర్డ్. ఖచ్చితంగా అగ్రికల్చర్లో ఒక ఎకరంలో ఒక 5 మంది పనిచేసే వచ్చే అవుట్పుట్ ఒకటే, యాజ్ వెల్ యాజ్ 5 మంది కాకుండా 10 మంది చేస్తుంటారు. చూడండి, 5 మంది చేయాల్సిన పనిని 10 మంది చేస్తారు. సో ఓకే, 5 మంది చేసినా ఒకే అవుట్పుట్ వస్తుంది, 10 మంది వ్యవసాయం చేసినా ఒకే అవుట్పుట్ వస్తుంది. సో ఇలాగా 10 మంది ఈజ్ వెరీ వెరీ అవుట్పుట్ అనేది మనకి తక్కువ, ఇన్పుట్ ఎక్కువైపోతుంది. సో ప్రొడక్టివిటీ ఈజ్ వెరీ వెరీ లో. సో దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అటువంటి డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నుంచి మనకి మెంటలీగా ట్రెండ్ అయితే మారుతుంది ఫ్రెండ్స్. సో ఫార్మర్స్ ఇప్పుడు అందరూ కూడా యజమానులు, ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో టైప్ ఆఫ్ మైగ్రేట్ అవుతున్నారు డిఫరెంట్ ప్లేసెస్కి ఫర్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో రాదర్ దాన్ సో టైప్ ఆఫ్ ఫార్మింగ్ యాక్టివిటీస్ మీద తగ్గిస్తున్నారు. సో ఫార్మింగ్ యాక్టివిటీస్లో వాళ్ళ భూముల్లో కౌలు రైతులని పెట్టుకొని సో వాళ్ళు ఏంటంటే పంటలు పండిస్తున్నారు. సో దట్ ఈస్ ద క్వశ్చన్, దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఆర్టికల్. సో దీస్ యాక్టివిటీస్ మే ఇంక్లూడ్ మైగ్రేషన్, లోకల్ బిజినెస్, స్కిల్ బేస్డ్ జాబ్స్ లాంటి వాటి కోసం బయట దేశాలకు, బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయి బయట సిటీస్కి వెళ్ళిపోతున్నారు. అయితే ది ఫైండింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ICRISAT, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సెమీ ఎరిడ్ ఏరియాస్. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సెమీ ఎరిడ్ ట్రాపిక్ ఏరియాస్. మనకి ఎక్కడ ఉందని అడుగుతారు, హైదరాబాద్లో ఉంది ICRISAT. సో ఈ డేటా ప్రకారం మనకి రూరల్ ఏరియాస్ అక్రాస్ 8 ఇండియన్ స్టేట్స్ బిట్వీన్ 2010 నుంచి 2014. సో ఇలా మనకి 4 ఇయర్స్లో 8 స్టేట్స్లో సో ఇలా రూరల్ ఏరియాస్ నుంచి మనకి మైగ్రేట్ అవ్వడం మనకి చూస్తున్నామని ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్ అయితే మనకి తెలియజేసుకుంటాం ఫ్రెండ్స్. తెలియజేస్తుంది ఈ ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్. 1 సెకండ్. ఓకే, సో అయితే మనకి కీ ఫైండింగ్స్ ఆఫ్ ది స్టడీ తీసుకుంటే, సోర్స్ ఆఫ్ డేటా కలెక్టెడ్ బై ICRISAT అండర్ ది విలేజ్ డైనమిక్స్ ఇన్ సౌత్ ఏషియా ప్రాజెక్ట్ 2010-14. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. కవర్డ్ స్టేట్స్ లైక్ ఒడిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ లాంటి 8 స్టేట్స్ని సెలెక్ట్ చేసుకొని సో అందులోని మనకి సర్వే చేసి సో ఈ డేటా అయితే రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. మెథడాలజీ ఏం యూజ్ చేశారు అంటే, యూజింగ్ మన డేటా ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ టు యాక్సెస్ లేబర్ యూజ్ ఎఫిషియన్సీ విచ్ కంపేర్స్ వర్కర్స్ ఎఫిషియన్సీ వితౌట్ రిక్వైరింగ్ ఐడెంటిఫైబుల్ వర్క్ ప్రాసెస్. సో ఒక టైప్ ఆఫ్ డేటా డెవలప్మెంట్ అనాలిసిస్, DEA, డేటా ఎన్వలప్మెంట్ అనాలిసిస్ అనే ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ని యూజ్ చేసి సో దేశం ఇలాంటి రాష్ట్రాల్లో ఎటువంటి టైప్ ఆఫ్ మైగ్రేషన్ జరుగుతుంది, సో ఈ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్కి ఎక్కువ మనకి మొగ్గు చూపిస్తున్నారు, లైక్ మనకి లేబర్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, అలాగే మేజర్ ఫైండింగ్స్లో ఇక్కడ చూసుకుంటే మనకి మైగ్రెంట్ ఫార్మర్స్ గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫార్మింగ్ టెక్నిక్స్ అండ్ ప్రాక్టీసెస్ అండ్ ఎంప్లాయ్ దెమ్ అపాన్ రిటర్న్స్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు లేబర్ స్కిల్స్ని నేర్చుకొని, వాళ్ళు టెక్నిక్స్ని, ఒక హై టెక్నాలజీస్ని నేర్చుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉపయోగిస్తున్నారంట దాని మీద. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ ఇంప్లిమెంటేషన్ యాక్చువల్లీ. అంటే ఒక టైప్ ఆఫ్ చేంజ్ అయితే, ఒక రెవల్యూషనరీ చేంజ్ అయితే మనం చూస్తున్నాం అగ్రికల్చరల్ ఫార్మర్స్లో. ఓకే, ఒక టైప్ ఆఫ్ డిజిటల్ లిటరసీ వైపు వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పటికే మనకి కేరళ మీకు తెలిసే ఉంటుంది. సో కేరళ స్టేట్ బికమ్ ది డిజిటల్ లిటరేట్ స్టేట్. ఓకే, సో అంతే ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ ఫార్మర్స్ కూడా సో డిజిటల్ లిటరసీ వైపు అడుగులు వేస్తున్నారు. సో దట్ బికమ్ సమ్ డిజిటల్లీ లిటరేట్ స్టేట్ మనకి కేరళ. అలాగే నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ సమ్ ఐడల్ మంత్స్ హెల్ప్ జనరేట్ ఇన్కమ్. ఖచ్చితంగా సీజనల్ ఎంప్లాయ్మెంట్ అనేది కలిగిస్తుంది. ఏదైతే పంట పండించలేని టైంలో ఇటువంటి ఒక టైప్ ఆఫ్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ వాళ్ళకి ఉపయోగపడి సో వాళ్ళకి ఇన్కమ్ అయితే సాధిస్తున్నారు ఆ గ్యాప్స్లో. ఓకే, దట్ ఈస్ మేజర్ అడ్వాంటేజ్. అలాగే లార్జర్ ఫార్మర్స్ ఆఫెన్ హైర్ లేబర్ ఇన్ దర్ ఆబ్సెన్స్ వెల్ ఫ్యామిలీ మెంబర్స్ మేనేజ్ స్మాల్ హోల్డింగ్స్. సో కౌలు రైతులను పెట్టి సో టైప్ ఆఫ్ యజమానులు ఏం చేస్తున్నారంటే భూముల్లో పంటలు పండించుకొని సో చిన్న ల్యాండ్ హోల్డింగ్స్లో మాత్రం సో ఫార్మర్స్ అనేవారు మనకి వాళ్ళ ఫ్యామిలీస్ని మెంబర్స్ అలొకేట్ చేస్తున్నారు. సో ఇలా మనకి మేజర్గా మనం తెలుసుకోవాల్సింది అంటే మార్జినల్ ఫార్మర్ ఎవరు, స్మాల్ ఫార్మర్ ఎవరు. మార్జినల్ ఫార్మర్ అనేవారు సో దోస్ ఫార్మర్స్ హూ హ్యావింగ్ లెస్ దాన్ 1 hectare ఆఫ్ ల్యాండ్. ఓకే, సో 1 hectare కన్నా తక్కువ భూముల్లో పనిచేసే వాళ్ళని మార్జినల్ ఫార్మర్ అంటాం. స్మాల్ ఫార్మర్ వచ్చేసరికి 1 to 2 hectaresలో భూములు పండించే వాళ్ళని 1 to 2 hectaresలో భూములు పండించే వాళ్ళని మనం స్మాల్ ఫార్మర్స్ అంటాం. సో మార్జినల్ ఫార్మర్స్ అనేవారు లెస్ దాన్ 1 hectare అండి, అంటే 2.5 acres కన్నా తక్కువ భూముల్లో పనిచేసే వాళ్ళని మార్జినల్ అంటాం. స్మాల్ వచ్చేసరికి 1 to 2 hectares అంటే 5 acres లోపట. ఓకే, ఎస్. సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ అనాలిసిస్ అండి. సో అలాగే మనకి లేబర్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్ట్ ఖచ్చితంగా మనకి ఇలాంటి ఒక టైప్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్లో ఎక్కువ ఎంగేజ్ అవ్వడం వల్ల సో ఎక్కువ మంది మనకి ఇటువంటి ఒక టైప్ ప్రొడక్టివిటీ తీసుకొస్తారు. సో టైప్ ఆఫ్ డిస్గైజ్ ఎంప్లాయ్మెంట్ని మనకి సో టైప్ ఆఫ్ చేంజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో అలాగే పాలసీ ఇంప్లికేషన్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అండి. సో ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ హ్యాస్ టు సజెస్ట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ ఇవన్నీ కూడా మనకి టు లుక్ ఆఫ్టర్ సమ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఫార్మర్స్.
వాళ్ళకి ఈజీ క్రెడిట్ యాక్సెస్ని అందజేసేలాగా మనకి ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ని ఇంకా బలోపేతం చేయాలి. లైక్ నాబార్డ్ లాంటి బ్యాంక్స్ని, ప్రమోషన్ ఆఫ్ రూరల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి ఫర్ గివింగ్ మోర్ క్రెడిట్స్ అండ్ లెస్ అఫోర్డబుల్ ప్రైజెస్కి. సో ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఫార్మర్స్కి రూరల్ క్రెడిట్స్ని అందించాలి. సో ఇలాంటి ఒక మెయిన్ క్వశ్చన్ మనకి రావచ్చు. హౌ డస్ మల్టిపుల్ జాబ్ హోల్డింగ్స్ బై ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఇంప్రూవ్ లేబర్ యూజ్ ఎఫిషియన్సీ? కెన్ దిస్ మోడల్ ప్రమోట్ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్? అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఫార్మర్స్ ఎవరైతే మనకి నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారో, సో అలాంటి ఒక టైంలో సో దే కెన్ erase these type of disguised employment. సో how the steps can improve their income. ఓకే, ఇలాంటి స్టెప్స్ వల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎలా ప్రభావం ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్ ఎలా డబుల్ అవుతుంది, సో ఇలాంటి పాయింట్స్ మీరు రాయాలి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో కమింగ్ టు వన్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వన్ ఆఫ్ ది మినియేచర్ని డిస్కవర్ చేశారు ఫ్రెండ్స్. ద ఆర్టికల్ రిపోర్ట్స్ ఎ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ సిలికాన్ ఫోటోనిక్స్, ది సక్సెస్ఫుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మినియేచర్ లేజర్స్ డైరెక్ట్లీ ఆన్ టు సిలికాన్ చిప్స్. చూడండి, సిలికాన్ చిప్స్ అనేది మనకి సిలికాన్ డయాక్సైడ్ నుంచి వచ్చేవి. సో మనకి ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్, అది డయోడ్ కానించి ట్రాన్సిస్టర్ ఏవైనా మనకి సిలికాన్ వేఫర్స్తోనే తయారవుతాయి. అంటే మేజర్గా మనకి ఎలక్ట్రానిక్స్లో మేజర్ బేసిక్ రా మెటీరియల్ ఏదైనా ఉందంటే సిలికాన్. సో బికాజ్ సిలికాన్ డయాక్సైడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే బేసిక్ రా మెటీరియల్గా, సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ గుడ్ ఇన్సులేటర్గా యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, డస్ నాట్ అలౌ ఒక టైప్ ఆఫ్ కరెంట్ నుంచి ఒక టైప్ ఆఫ్ షీల్డ్, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి అలౌ చేయనవద్దు కాబట్టి, సో సిలికాన్ డయాక్సైడ్ అనేది ఇట్ విల్ యూజ్ యాజ్ ఏ రా మెటీరియల్ ఫర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ సిలికాన్ చిప్స్ మీద లేజర్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సిలికాన్ వేపర్స్ మీద లేజర్ టెక్నాలజీని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నారు. ఓవర్కమింగ్ కీ టెక్నాలజీ హర్డల్ అండ్ హై స్పీడ్ ఎనర్జీ ఎఫిషియెంట్ కంప్యూటింగ్. సో సూపర్ కంప్యూటింగ్ మనకు తెలుసు, స్పేస్ టెక్నాలజీస్లో గట్రా యూజ్ చేస్తారు. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ సోలార్ ప్యానల్స్లో డైరెక్ట్గా లేజర్స్ యూజ్ చేయడం వల్ల సో మరింత ఎఫిషియన్సీగా, మరింత ఫాస్ట్ కంప్యూటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో టైప్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో ఇది ఒక టైప్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ కూడా అవ్వే అవకాశం ఉంది. సో ఏంటి ఒక టైప్ ఆఫ్ ఆర్టికల్ మనకి సజెస్ట్ చేస్తుంది, ఒకటి చూద్దాం. రీసెర్చర్స్ హ్యావ్ గ్రోన్ గ్యాలియం ఆర్సెనైడ్ బేస్డ్, సో గ్యాలియం ఆర్సెనైడ్ బేస్డ్ లేజర్స్ డైరెక్ట్లీ ఆన్ స్టాండర్డ్ సిలికాన్ వేఫర్స్ మేకింగ్ ఇంటిగ్రేషన్ విత్ కరెంట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ CMOS ప్రాసెస్ పాసిబుల్. ఓకే, లైక్ ట్రాన్సిస్టర్లో CMOS అనేది అడ్వాన్స్డ్ మీకు తెలిసింది. అటువంటి CMOS టెక్నాలజీస్లో మనకి ఇటువంటి టెక్నాలజీ, సో సిలికాన్ వేఫర్స్లో డైరెక్ట్గా లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా, లేజర్ ఇంప్లిమెంటేషన్ ద్వారా మరింత ఫాస్ట్ యాక్యురసీని మనకి పెంచే అవకాశం ఉంటుంది. ఇన్నోవేషన్ కూడా డ్రాస్టికల్ ఇంప్రూవ్ డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్స్ అండి. దేనికోసం అంటే డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్స్ని పెంచడం కోసం ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ప్రిఫర్ చేస్తున్నారు. రెడ్యూస్ సమ్ ఎనర్జీ లాసెస్ అండ్ ఎనేబుల్ మోర్ ఎఫిషియెంట్ కంప్యూటింగ్, ఎస్పెషల్లీ డేటా సెంటర్స్ అండ్ AI కంప్యూటింగ్ సిస్టమ్స్లో, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్లో కావచ్చు, రోబోటిక్స్లో కావచ్చు. ఇటువంటి ఒక టైప్ ఆఫ్ బ్రేక్ త్రూ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఓకే, ద లేజర్ ఇంటిగ్రేషన్ మెథడ్ ఈజ్ స్కేలబుల్. ఖచ్చితంగా ఈ లేజర్ ట్రీట్మెంట్ డైరెక్ట్లీ త్రూ సిలికాన్ అనేది మోర్ ఎఫిషియంట్, టైమ్ ల్యాప్స్, యాక్చువల్గా మనకి మోర్ ఎఫిషియంట్ అండ్ ఒక టైప్ ఆఫ్ ఎఫిషియంట్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కంపేర్ టు ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కంపేర్ చేస్తే మనకి ఇది ఒక టైప్ ఆఫ్ ఎఫిషియంట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సిలికాన్ ఫోటోనిక్స్ అంటే ఏంటంటే, సిలికాన్ ఫోటోనిక్స్ మీకు తెలుసు, ఇది టెక్నాలజీ వైర్ లైట్ అంటే ఫోటాన్స్ అనేవి రాదర్ దెన్ ఎలక్ట్రాన్స్ యూజ్ టు ట్రాన్స్ఫర్ డేటా విత్ ఇన్ ది బిట్వీన్ చిప్స్. ఓకే, ఒక చిప్ నుంచి ఇంకో చిప్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే డేటాని ఎలక్ట్రాన్స్ ద్వారా, ట్రెడిషనల్ మెథడ్గా ఎలక్ట్రాన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేవారు. బట్ ఇప్పుడు యూజింగ్ సమ్ లైట్, ఓకే, బట్ యూజింగ్ ఇప్పుడు లైట్ ఫోటాన్స్ ద్వారా ఒక ఎనర్జీని ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బ్రేక్ త్రూ టెక్నాలజీ ఇన్ ది ఎలక్ట్రానిక్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ ది ఇంప్లిమెంటేషన్, ఓకే, హౌ ది డెవలప్మెంట్ హ్యాస్ బీన్ అరైజింగ్. ఓకే, ఎస్, కమింగ్ టు మనకి అడ్వాంటేజెస్ ఓవర్ ట్రెడిషనల్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఫాస్టర్ డేటా ట్రాన్స్మిషన్, హయ్యర్ బ్యాండ్ విత్, లోవర్ పవర్ కన్సంప్షన్, రెడ్యూస్డ్ హీట్ జనరేషన్స్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే సైంటిఫిక్ ఛాలెంజెస్ అండ్ బ్రేక్ త్రూ, మెటీరియల్ మిస్ మ్యాచెస్, ఇంటిగ్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరబిలిటీ వచ్చేసరికి ఇండిపెండెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంక్రీజింగ్ కాస్ట్ అండ్ కంప్లెక్సిటీ. సో బ్రేక్ త్రూ వచ్చేసి మనకి ఎంటైర్ ప్రాసెస్ డన్ త్రూ CMOS కంపాటబుల్ టెక్నిక్స్, మాస్ ప్రొడక్షన్ పాసిబుల్ అండి. సో ఖచ్చితంగా లేజర్స్ ద్వారా మనకి ఎఫిషియంట్ డేటా ట్రాన్స్ఫర్స్ అనేది వన్ లేయర్ నుంచి అదర్ లేయర్ అనేది ఇప్పుడు జరుగుతుంది యూజింగ్ సమ్ ఫోటాన్స్. సో దట్ ఈస్ ద బ్రేక్ త్రూ టెక్నాలజీ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనకి ఇలాంటి క్వశ్చన్ అయితే రావచ్చు. ఓకే, సో డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సిలికాన్ ఫోటోనిక్స్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇండియాస్ యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా సో ఈ యొక్క సిలికాన్ ఫోటోనిక్స్ యొక్క టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది, సో ఎలా మనకి టైప్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయడం కానీ, ఎలా మనకి డేటా ట్రాన్స్మిషన్ స్పీడప్ చేయడం కానీ, ఎలా మనకి డేటా ప్రొటెక్షన్ కానీ, సో ఇవన్నీ కూడా జరుగుతాయని ఒక టైప్ ఆఫ్ మనం పాయింట్స్ అయితే రాయాలి. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ న్యూస్తో మనం ముందుకు వెళ్దాం. సో అయితే నెక్స్ట్ వన్, ఎస్, వెరీ ఇంపార్టెంట్, అగ్రికల్చర్లో మరొక టాపిక్. ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్లో మనకి స్టబుల్ బర్నింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న టాపిక్ అండి. స్టబుల్ బర్నింగ్,
సో ముఖ్యంగా ఈ స్టబుల్ బర్నింగ్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారో మీకు తెలిసిందే. సో ముఖ్యంగా మనకి టైప్ ఆఫ్ హార్వెస్ట్ సీజన్ ఏదైతే ఉంటుందో, సోయింగ్ సీజన్ వేరు, హార్వెస్ట్ సీజన్ వేరు. సో పంటలు పండించిన తర్వాత ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఉత్తరప్రదేశ్, మనకి బీహార్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఢిల్లీ చుట్టుపక్కల నైబరింగ్ స్టేట్స్లో మనకి మేజర్గా స్టబుల్ బర్నింగ్ మేజర్ ఎన్కౌంటర్ అవుతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్ క్రాప్స్ అనుకోండి, ఖరీఫ్ క్రాప్స్ అనేది జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ జూన్లో మనకి రైస్ కానీ టైప్ ఆఫ్ షుగర్ కానీ ఇలాంటి పంటలు పండించిన తర్వాత మనకి టైప్ ఆఫ్ అక్టోబర్లో పంటలు చేతికి వచ్చిన తర్వాత అవి ఏం చేస్తారంటే ఆ యొక్క రెసిడ్యూ ఏదైతే మనకి చెత్త పార్టికల్స్ ఏవైతే మనకి మిగిలిన గడ్డి ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి కాల్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా. కాల్ చేస్తే ఏమవుతుందండి, సో ఆ టైంలో వింటర్, అక్టోబర్లో మనకి వింటర్ వస్తుంది. సో వింటర్ ఆ స్నోతో పాటు స్మాగ్, స్మోక్ ప్లస్ ఫాగ్ ఈ రెండు కలిసి ఏమవుతాయంటే స్మాగ్గా తయారవుతాయి ఫ్రెండ్స్. దానివల్ల వచ్చే పొల్యూటెంట్స్ మనకి PM2.5 పర్టికులేట్ మ్యాటర్ 2.5 అనే పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ వెన్ కంపేర్ టు అదర్ పొల్యూటెంట్స్. సో అందుకనే ఢిల్లీ లాంటి ప్రాంతంలో మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి టైప్ ఆఫ్ హార్వెస్ట్ టైంలో. సో స్టబుల్ బర్నింగ్ ఇట్ క్రియేట్స్ ది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఢిల్లీ నైబరింగ్ స్టేట్స్. సో దానికి వల్ల మనకి మెయిన్గా ఢిల్లీ లాంటి ప్రాంతంలో మనకి స్మోక్ టవర్స్, ప్యూరిఫై టవర్స్ కావచ్చు, మనకి గ్రీన్ క్రాకర్స్ కావచ్చు. అప్పట్లో మనం వింటూ ఉంటాం, మనం దీపావళి టైంలో మనకి గ్రీన్ క్రాకర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే ఈ స్టబుల్ బర్నింగ్ ఇస్ ద మెయిన్ రీజన్. సో దానికి సంబంధించిన న్యూస్, రీసెంట్ స్టడీ బై సుర్జిత్ ఆర్ జగద్లే అండ్ జావేద్ ఎం షేక్ investigates the stubble burning crisis in North India friends. North India major encounter అవుతుంది, not merely an environmental or behavioral issue but a systematic failure arising from governmentally. Actually government has to need of the hour, government has to take some steps to avoid these type of firings, stubble burnings. అంటే మనకి మార్కెట్ డిస్టార్షన్స్, నియో లిబరల్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ కూడా నీడ్ ఆఫ్ ది అవర్. అంటే జనరల్గా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు పంటలు పండించిన తర్వాత అది చేత్తో తీసేయండి, అది మిషన్తో తీసేసి స్టబుల్ చేయండి, అక్కడికక్కడే స్టబుల్ చేయొద్దు, అక్కడక్కడ బర్న్ చేయొద్దు అని చెప్తుంది. కానీ ఇంప్లిమెంటేషన్లో వీక్గా ఉంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు స్టెప్ తీసుకొని సో ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్ని పరిచయం చేయాలి. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పి మనకి వన్ ఆఫ్ ది రీసెంట్ స్టడీ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ వేర్ ద స్టేట్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ రెగ్యులేషన్ అమంగ్ సిటిజన్స్ రాదర్ దెన్ ఎన్ఫోర్సింగ్ కంట్రోల్ డైరెక్ట్లీ. చెప్పాం కదా, సో డైరెక్ట్గా మనకి మానిటర్ చేయకుండా, డైరెక్ట్గా కంట్రోల్ చేయకుండా, సో గవర్నమెంట్ హ్యాస్ టు బ్రింగ్ సమ్ పాలసీ రిగార్డింగ్ దిస్ టైప్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్. అంటే టు కంట్రోల్ ద పొల్యూషన్. ఖచ్చితంగా పొల్యూషన్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఢిల్లీ లాంటి ప్రాంతంలో మనకి చూస్తూ ఉంటాం. సో టైప్ ఆఫ్ వింటర్ సీజన్స్లో అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా నీడ్ ఆఫ్ ది అవర్ అంటే గవర్నెన్స్, పాలసీ మేకింగ్ ద్వారా. ద స్టేట్ పుషెస్ ఫార్మర్స్ టు మ్యాక్సిమైజ్ గ్రెయిన్ ప్రొడక్షన్ వైల్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు సెల్ఫ్ రెగ్యులేట్ పొల్యూషన్, క్రియేటింగ్ కాన్ఫ్లిక్ట్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు ఎక్కువ పండించండి, అటు మనకి వీట్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఖరీఫ్ మనకి మేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ పండించండి కానీ సెల్ఫ్గా డిసిప్లిన్గా ఉండండి. సో స్టబుల్ బర్నింగ్కి చేయొద్దు, స్టబుల్ బర్నింగ్ ఎంకరేజ్ చేయొద్దు అంటుంది కానీ సో అటు మానిటరింగ్ చేయలేకపోతుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో ఇట్ ఈస్ నాట్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ని కాన్ఫ్లిక్ట్ చేస్తుందండి. సో వాళ్ళ బిహేవియర్ వేరు కదా. ఖచ్చితంగా మనకి పంటలు వచ్చిన తర్వాత మనకి పంట కాల్చేయడం అనేది ఈజీ చాలా. వెన్ కంపేర్ టు మొత్తం తొలగించడం కంటే కాల్చేయడం ఈజీ. సో అలాగే మనకి బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్లో ఖచ్చితంగా గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్కి మధ్యలో ఒక టైప్ ఆఫ్ డిస్టార్షన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా నీడ్ ఆఫ్ ది ఎవర్ అంటే గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ దీస్ టైప్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్ ఇష్యూస్ని చూస్తూ మనం ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ పాలసీస్. మార్కెటింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ కూడా. ఎంఎస్పీ పాలసీస్ ఇన్సెంటివైజ్ మోనోకల్చర్, డిస్కరేజింగ్ క్రాప్ డైవర్సిఫికేషన్. చూడండి మనకి ఎంఎస్పీ అనేది క్రాప్ డైవర్సిఫికేషన్, మనకి ముఖ్యంగా ఎంఎస్పీ అనేది కల్చర్ క్రాప్స్కి మాత్రమే వస్తుంది. ఒక ల్యాండ్లో 2-3 పంటలకి ఏదైతే మనకి చేస్తుంటారో, మనకి మల్టీ క్రాపింగ్ చేస్తుంటారో అలాంటి టైప్ ఆఫ్ పంటలకి ఎంఎస్పీ అనేది వర్తించదు. కాబట్టి సో ఎక్కువగా మనకి ఇటువంటి టైప్ ఆఫ్ ఫార్మర్స్ ఎంఎస్పీ కోసమైనా మోనోకల్చర్ని ప్రాక్టీస్ చేయడం వల్ల సో అది కూడా స్టబుల్ బర్నింగ్కి ఎక్కువ దారితీస్తుంది. సో అది కూడా ఒక ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ సపోర్ట్ షార్ట్ టర్మ్ గ్రెయిన్స్, నాట్ సస్టైనబుల్ ఫార్మింగ్. సో ఈ సస్టైనబుల్ ఫార్మింగ్ వైపు ఖచ్చితంగా ఈ ఒక టైప్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అనేది ఉండదు. అలాగే మనకి అర్హితాస్, మిడిల్ మ్యాన్ డామినేట్స్ ప్రైజింగ్, క్రెడిట్ అండ్ స్కేల్ ఛానల్స్ డిపెండింగ్ ఆన్ ఫార్మర్స్ డిపెండెన్సీ. ఖచ్చితంగా ఫార్మర్స్ యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటంటే
మనకి ఇంటర్మీడియటరీ అనేది ఎక్కువ అవుతుంది. సో మన మిడిల్ మ్యాన్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎవరు గెయిన్ అవుతున్నారంటే అటు ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ కాకుండా మిడిల్ మ్యాన్ ఎక్కువ, దాన్ని వాళ్ళనే అర్హితాస్ అంటాం. అర్హితాస్ వాళ్ళు మనకి బెనిఫిట్ అవుతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఫేసింగ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫార్మర్స్. అలాగే ఎంఎస్పీ పాలసీ బయాస్ తీసుకుంటే ఫోకస్ ఆన్ వీట్ అండ్ రైస్ డ్యూ టు అష్యూర్డ్ ప్రొక్యూర్మెంట్, నో ప్రైస్ అష్యూరెన్స్ ఫర్ ఆల్టర్నేటివ్ క్రాప్స్. చూడండి, ఓన్లీ వీట్ అండ్ రైస్కి మాత్రమే ఎంఎస్పీ ఉంటుంది. ఎంఎస్పీ తెలుసు కదా, సో మనకి వన్ ఆఫ్ ది మినిమం సపోర్ట్ ప్రైస్ సో గివెన్ బిఫోర్ ది అంటే మనకి ఇట్ విల్ అనౌన్స్ బై వన్ ఆఫ్ ది CCEA. ఎంఎస్పీ అనౌన్స్ చేసేది ఎవరు? CCEA, క్యాబినెట్ కమిషన్ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, బిఫోర్ సోన్ సీజన్ అండి. ఓకే, ఎవరు రికమెండ్ చేస్తారంటే CACP, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ అండ్ కాస్ట్ ప్రైస్. సో CACP రికమెండ్ చేసే ప్రైస్ని ఇంప్లిమెంట్ చేసేది CCEA, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇటువంటి ఒక ఎంఎస్పీ అనేది మనకి పాలసీ బయాస్ అయితే ఉంది. అంటే 2 పంటలకు మాత్రమే ఇస్తుంది, మేజర్ పంటలకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వాలని ఒక టైప్ ఆఫ్ ఉద్దేశం. షార్ట్ హార్వెస్ట్ విండో లెస్ దాన్ 15 days బిట్వీన్ ఖరీఫ్ అండ్ రబీ, అది కూడా మెయిన్. సో మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు మనకి ఖరీఫ్ సీజన్, అందులో మనకి ఎక్కువ రైస్ పండిస్తూ ఉంటారు. వెంటనే మనకి 15 days వ్యవధిలోనే రబీ పంటలు స్టార్ట్ అయిపోతాయి, లైక్ వీట్. ఓకే, రబీ పంటలు. సో అందుకనే మనకి ఫాస్టెస్ట్ బర్నింగ్ జరుగుతుంది అక్కడ. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫ్రెండ్స్. స్టబుల్ బర్నింగ్ ఎందుకు ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకా గవర్నమెంట్ ఎందుకు వరీ అవుతుంది అంటే, సో అటు ఖరీఫ్కి రబీకి మధ్యలో మనకి 15 days పీరియడే ఉంటుంది. ఖరీఫ్ పంటలు అంటే మనకి మేజర్గా రైస్ అంతా తీసేసాక పంట చేతికి వచ్చిన తర్వాత వీట్ పండించాలన్నమాట. వీట్ వేయాలి, విత్తనాలు వేయాలి. సో ఇలాగా మనకి 15 రోజుల గ్యాప్ ఉంటుంది. దానివల్ల మనకి వేగవంతమైన మనకి మార్గాలు ఎంచుకుంటారు కదా ఫార్మర్స్. సో దానికోసమే మనకి కాల్ చేయడం పంట జరుగుతుంది అప్పుడు. సో అప్పుడు దానివల్ల స్టబుల్ బర్నింగ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మేజర్, మీరు రాయాలి పాయింట్, ఈ పాయింట్ రాయాలి. ఓకే, అలాగే మనకి ల్యాక్ ఆఫ్ అఫోర్డబుల్ ఆల్టర్నేటివ్స్, హ్యాపీ సీడర్స్ అండ్ అదర్ మెకనైజ్డ్ టూల్స్ ఆర్ కాస్ట్లీ అండి. ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది చెప్పింది ఏంటంటే హ్యాపీ సీడర్స్ లాంటివి యూజ్ చేయండి. సో మీకు చేతికి రాకపోతే పంట వ్యర్థాలన్నీ కూడా రెసిడ్యూ ఏదైతే ఉంటుందో చేతికి, అంటే ధాన్యం వచ్చేసిన తర్వాత మనకి గడ్డి ఏదైతే ఉంటుందో పిచ్చి గడ్డి అవన్నీ కూడా చేతితో రాకపోతే హ్యాపీ సీడర్స్ లాంటివి ఉంటాయి, అవి మనకి వేస్తాయి. ఒక టైప్ ఆఫ్ విత్తనాలు వేస్తాయి, అలాగే పంటను కూడా చేతికి తీసేస్తాయి. అలాంటి కాస్ట్లీ ఖచ్చితంగా ఫార్మర్స్ ఎవరు బర్డెన్ ఫీల్ అవుతారు. సో government is giving some subsidies to buy these happy seeders, but even though farmers are not ready to buy this type of happy seeders, highly mechanized tools to prevent this type of stubble burning. So that is also major and important. అలాగే మనకి క్రెడిట్ అండ్ కంట్రోల్, ఫార్మర్స్ రేర్లీ ఆన్ మిడిల్ మ్యాన్ అండి. ఖచ్చితంగా మనకి మిడిల్ మ్యాన్స్ మీద ఎక్కువ ఆధారపడి టైప్ ఆఫ్ డబ్బులు ఎక్కువ తీసుకొని వాళ్ళు డెప్ట్ ట్రాప్లో ఉండిపోతున్నారు. సో నీడ్ ఆఫ్ ది ఎవరైనా గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ది ఒక ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళకి డబ్బులు అందజేయాలి. అది కూడా మనకి మైక్రో ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళకు తక్కువ మనకి అఫోర్డబుల్ ప్రైజెస్తో లోన్స్ కట్టి ఇవ్వడం అనేది మనకి నీడ్ ఆఫ్ ది అవర్. అలాగే ఇంటర్వెన్షన్ లేయర్ అండ్ వెంటర్ రీజన్, ఖచ్చితంగా ట్రాప్ PM 2. Particulate matter 2.5 is the Indo-Gangetic plan making pollution long lasting and transboundary. ఖచ్చితంగా this is the one of the major concern and India is facing. సో మేజర్గా Indo-Gangetic region అంతా కూడా ఈ PM 2.5తో నిండిపోతుంది. మేజర్గా దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎన్కౌంటరింగ్ ఇన్ నార్త్ ఇండియా. ఓకే, సో ఖచ్చితంగా మనకి స్టడీ ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా ఫార్మర్స్ ఆర్ ట్రాప్డ్ బిట్వీన్ ప్రొడక్షన్ ప్రెజర్ అండ్ రెగ్యులేటరీ పనిష్మెంట్ విత్ నో వైబుల్ ఆప్షన్స్. ఖచ్చితంగా నీడ్ ఆఫ్ ది అవర్ గవర్నమెంట్ ఈజ్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ది ఆల్టర్నేటివ్ స్టెప్ టు ప్రివెంట్ ది స్టబుల్ బర్నింగ్ అండి. ఓకే, సో రికమెండేషన్స్ అండ్ వే ఫార్వర్డ్ తీసుకుంటే, సో ఖచ్చితంగా క్రియేట్ ఎ వాల్యూ చైన్ ఫర్ స్టబుల్ బేస్డ్ ఫుడర్స్, బయోఫ్యూయల్ పెల్లెట్స్, ప్యాకింగ్ మెటీరియల్ ఎక్సెట్రా. అంటే ఈ స్టబుల్ బర్నింగ్ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి కాల్ చేయకుండా ఆల్టర్నేటివ్ మెథడ్స్ కావాలి. అంటే వాటి నుంచి వేస్ట్ టు ఎనర్జీ వైపుగా మనకి మళ్లించేలాగా ప్రోత్సహించాలి. అప్పుడు ఖచ్చితంగా ఫార్మర్స్ ఏం చేస్తారు, సో డబ్బు కోసమైనా ఖచ్చితంగా వ్యర్థాలని ఎనర్జీ కోసం తరలించేందుకు ప్రయత్నిస్తారు, చక్కగా బర్న్ చేయకుండా. సో దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది ఇయర్. ఎస్, వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్. సో వేస్ట్ టు ఎనర్జీ అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్. సో అలాంటి ఒక వేస్ట్ నుంచి ఎనర్జీ బయోఫ్యూయల్స్ని క్రియేట్ చేసేందుకు వాడడానికి గవర్నమెంట్ ప్రోత్సహించాలి. అలాగే ఎంకరేజ్ సమ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, సర్క్యులర్ ఎకానమీ బేస్డ్ అగ్రో వేస్ట్ యూటిలైజేషన్. ఖచ్చితంగా దీంట్లో మనకి NGOs, ఇందులో మనకి ప్రైవేట్ సంస్థలు, వీళ్ళందరి యొక్క సహకారం అనేది నీడ్ ఆఫ్ ది అవర్ ప్రజెంట్ మనకి సర్క్యులర్ ఎకానమీ వైపుగా మళ్లించాలి అంటే. ఓకే, అలాగే మార్కెట్ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ కూడా మనకి అవసరం. రిఫార్మ్ MSP పాలసీస్లో కొన్ని రిఫార్మ్ సంస్కరణలు తేవాలి. యాజ్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రైస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్లో మనకి ప్రైస్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి. మిడిల్ మ్యాన్స్ని తొలగించాలి. ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది నీడ్ ఆఫ్ ది అవర్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు పాయింట్స్. ఓకే, అలాగే కల్చరల్ బిహేవియరల్ షిఫ్ట్, అక్నాలజ్మెంట్ రూరల్ అర్బన్ డివైడ్. ఓకే, ఇండియా వర్సెస్ భారత్ పర్సెప్షన్ చూసుకుంటే ఎంగేజ్ రూరల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ టు డీమార్కెట్ ఆస్పిరేషనల్ కన్జంప్షన్. సో ఇవన్నీ కూడా మనకి రూరల్ అర్బన్ ఏరియాస్ని మనకి కొలాబరేట్ చేస్తూ, సో ఖచ్చితంగా నీడ్ ఆఫ్ ది అవర్ అంటే సో టెక్నాలజీస్ ద్వారా సో స్టబుల్ బర్నింగ్ని ప్రివెంట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ద్వారా MSP అనేవి డిఫరెంట్ క్రాప్స్ కూడా ఇచ్చి యాజ్ వెల్ యాజ్ ఆ రెసిడ్యూని వేస్ట్ టు ఎనర్జీ వైపుగా మనకి మరలించాలని ఒక టైప్ ఆఫ్ పాయింట్స్ మీరు రాయొచ్చు. సో ఇలా క్వశ్చన్ చూడండి మనకి, ఎగ్జామిన్ హౌ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్, మార్కెట్ ఫెయిల్యూర్ అండ్ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీ కాంట్రిబ్యూట్స్ టు ద ఇష్యూ
ఆఫ్ స్టబుల్ బర్నింగ్ ఇన్ నార్త్ ఇండియా సజెస్ట్ సమ్ హోలిస్టిక్ రిఫార్మ్స్. మీ యొక్క రిఫార్మ్స్ అయితే తెలియజేయాలి. సో ఈ పాయింట్స్ అయితే మీరు రాయొచ్చు సో మెయిన్స్ ఎగ్జామ్స్లో. ఓకే, నెక్స్ట్ మనం ఆర్టికల్ చూసుకుంటే ఇక్కడ వన్ ఆఫ్ ది కార్ట్రెన్ చూడండి, కార్లుషే ట్రైటియం న్యూట్రినో ఎక్స్పెరిమెంట్ హ్యాస్ మేడ్ అ గ్రౌండ్ బ్రేకింగ్ అచీవ్మెంట్ మెజరింగ్ సమ్ న్యూట్రినో మాస్ విత్ న్యూ ప్రెసిషన్ అండి. సో ఇక్కడ న్యూట్రినో మెజర్మెంట్స్ మనకు తెలియాలి. ఓకే, సో వాట్ ఈస్ ద కార్ట్రెన్? కార్ట్రెన్ ఇస్ లొకేటెడ్ అట్ వన్ ఆఫ్ ది కార్లుషే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KIT, ఎస్పెషల్లీ ఆన్ క్యాంపస్ నార్త్ సైట్ ఇన్ జర్మనీ అండి. ఓకే, కార్లుషే వచ్చేసరికి జర్మనీలో ఒక టైప్ ఆఫ్ కొత్త ఇన్వెన్షన్ జరిగింది. ఇది ఒక టైప్ ఆఫ్ ఒక రోల్ మోడల్గా, ఒక టైప్ ఆఫ్ కేస్ స్టడీగా మన భారతదేశం ఇప్పుడు చూస్తుంది అనమాట. సో ఏంటి వాట్ ఈస్ దిస్ అంటే, ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ మెజరింగ్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాంటీ న్యూట్రినో విత్ సబ్ EV ప్రెషర్ అంట. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఒక టైప్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాంటీ న్యూట్రినో విత్ సబ్ EV పొజిషన్తో మనకి ఒక క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఇట్ ఈస్ మెజర్డ్ ది మాస్ ఆఫ్ న్యూట్రినో బై స్టడీయింగ్ ద బీటా డెకే ఆఫ్ ట్రైటియం అండ్ రేడియాక్టివ్ ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్ స్టూడెంట్స్. అలాగే ది మాస్ వాజ్ ఇన్రిఫర్డ్ బై అనాలిసిస్ ద ఎనర్జీ ఎస్టిమేటెడ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ప్రెసిషన్స్ అనేవి ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేసే విధానం అనేది ఇప్పుడు ట్రెడిషనల్ వే నుంచి మనకి మోడర్న్ టెక్నాలజీ వైపు మారింది. సో వన్ ఆఫ్ ది సబ్ EV ప్రెసిషన్తో మనకి యాంటీ న్యూట్రిన్స్ ఉన్నవి మనకి ఎలక్ట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేయడం, దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సో టెక్నాలజీ సెటప్ తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ సెటప్ తీసుకుంటే 70 మీటర్ లాంగ్ బీమ్ లైన్ విత్ పవర్ఫుల్ ట్రైటానియం సోర్స్ యూస్ చేస్తున్నారు. 10 మీటర్ వైడ్ స్పెక్ట్రోమీటర్ టు మెజర్ ది ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ విత్ హై ప్రెషన్స్. అంటే మన స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ని కనుక్కోవడానికి సబ్ EV ప్రెషన్ మెథడ్స్ అనేవి ఇప్పుడు యూస్ చేశారు. మనకి ఇది స్టార్ట్ చేసింది మనకి జర్మనీ అండి. అది క్వశ్చన్ కూడా రావచ్చు. దాన్ని క్యాట్రిన్ అంటాం. ఓకే, సో హ్యాస్ సెట్ అ న్యూ అప్పర్ లిమిట్ ఫర్ న్యూట్రినో మాస్ అట్ లెస్ దాన్ 0.4. సో ఇలా మనకి ఇది కూడా తెలుసుకోవాలి. డేటా కలెక్షన్ వాస్ బేస్డ్ ఇన్ 5 campaigns, సో టోటలింగ్ 250 days ఆఫ్ న్యూస్. ఓకే, సో అయితే దే ఆర్ ఫౌండ్ ఇన్ కాస్మిక్ రేస్ అండ్ సోలార్ రేడియేషన్స్ కూడా మనకి కనబడుతున్నాయి. సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ టాపిక్ ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు రావచ్చు యాక్చువల్లీ. విత్ రిఫరెన్స్ టు క్యాట్రిన్ ఎక్స్పెరిమెంట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి MCQs రూపంలో రావచ్చు. సో ఖచ్చితంగా ఇక్కడ చూడండి మనకి ఎస్ ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ మెజరింగ్ ది మాస్ ఆఫ్ న్యూట్రినో విత్ సబ్ EV ప్రెషన్. ఎస్, ఖచ్చితంగా మనకి ఇది ఒక టైప్ ఆఫ్ మియాన్ న్యూట్రినో సబ్బేషన్ కాదు, ఎలక్ట్రాన్ న్యూట్రినో. ఓకే, ఎలక్ట్రాన్ న్యూట్రినో సబ్ EV ప్రెషన్తో మనకి మెజర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇట్ యూజెస్ ట్రైటానియం బీటా డికే టు డిటర్మైన్ ద న్యూట్రినో మాస్. ఎస్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జర్మనీ. క్యాట్రిన్ లొకేటెడ్ ఇన్ జర్మనీ. సో డైరెక్ట్ క్వశ్చన్ మనకి. సో ఆన్సర్ 2, 3 ఇస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాంటి టైప్ ఆఫ్ మనకి క్వశ్చన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్, 1 second. ఎస్, సో ఫైనల్లీ గైస్ మనకి కార్తికేయ AS అకాడమీ ఛానల్ నుంచి మనం కొత్త బ్యాచ్ అయితే లాంచ్ చేస్తున్నాం. సో సివిల్స్ 2025 బ్యాచ్. సో ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు వన్ ఆఫ్ ది కార్తికేయ AS అకాడమీ మెంట్ ఫర్ ర్యాంక్స్. ఖచ్చితంగా మనకి ప్రెషన్ కన్సిస్టెన్సీగా మనం ర్యాంక్స్ అందిస్తే సంస్థ మీ అందరికీ తెలుసు. ఇటు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో సివిల్స్ ముఖ్యంగా IAS, IPS, IRS మీకు ఏది అయితే స్ట్రీమ్ లైన్ ఇంట్రెస్ట్ అయిందో సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేస్తారు. ప్లస్ కానీ కరెక్ట్ గైడెన్స్ అయితే ఉండదు. సో చాలామంది IPS అవ్వాలనుకుంటారు, చాలామంది IRS అవ్వాలనుకుంటారు, కానీ కరెక్ట్ గైడెన్స్ అయితే పడాలి. సో మీ కరెక్ట్ గైడెన్స్ పడడానికి సో ఎస్ హైదరాబాద్లో కూడా మనం ఒక బ్రాంచ్ని లాంచ్ చేస్తున్నాం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి. సో త్వరలోనే మనం హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం, అలాగే వైజాగ్లో ఆల్రెడీ మనకి 10 years నుంచి బ్రాంచ్ ఉంది. సో మీరు విజిట్ చేయొచ్చు ద్వారకా నగర్ దగ్గర. సో మీ అందరికీ కూడా తెలుసు కార్తికేయ ఇస్ మెంట్ ఫర్ ర్యాంక్స్. సో అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏం చేయాలంటే సో మీరు అందరూ కూడా ఎవరైనా సివిల్స్లో ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పూర్తి డీటెయిల్స్ కోసం మీరు అందరూ కూడా విజిట్ చేయొచ్చు మనకి టైప్ ఆఫ్ స్టూడియో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ అనదర్ డైలీ అనాలిసిస్ ఆఫ్ హిందూ. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ది సెషన్. ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, యాజ్ వెల్ యాజ్ లైక్